విరాజ్ ఇమేజ్ మీద మచ్చ వేయాలని చూస్తున్నావా అన్నయ్య? నీ కోరికను చూస్తూ నేనైతే ఊరుకోను. అది ఏమాత్రమో చూస్తాను. వదినా, ఆ సేల్స్ అబ్బాయి పేరేంటన్నారు? అది ఏదో పేరు విక్కీనా? అవునవును, అదే పేరు విక్కీ. అక్క, ఏది ఆ విక్కీనా? ఏ విక్కీ? వదినా, అతను మా అక్క ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. అవును కదక్క? దత్తు అలా ఏం లేదు వదినా, పరిచయం ఉన్న వ్యక్తి, ఫ్రెండ్ అంతే. అవునా? నీ నోటి నుండి ఎప్పుడు అతని పేరు వినలేదే. అతని ఇంటికొస్తున్నాడని నీకు తెలీదా? ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు వదినా. అతనికి మన ఇంటి అడ్రస్ ఇవ్వలేదు. మీరిప్పుడు నంబర్ ఇచ్చాక ఇంటికొచ్చిన అబ్బాయి తనే అని తెలిసింది. సరేలే, అతను రావడం మంచిదయింది. అతనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పు. అక్క, నీ ఫ్రెండ్ సేల్స్ పర్సనా? నాకు తెలీదు దత్తు. లేదా నిన్ను చూడ్డం కోసమే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేసాడా? నువ్వు అలా చూస్తే నా అనుమానం అబద్ధమైపోతుందా? హలో, మీరేం పని చేస్తారు? కాల్ చేసి హాయ్ హలో చెప్పడానికి బదులు ఏంటండి ఇంత సీరియస్గా ప్రశ్నలు అడుగుతున్నారు? ఏమైంది? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు సేల్స్ పర్సనా? డెలివరీ చేయడానికి వెళ్తుంటారా? అవును, మీకు ధనవంతులతో ఫ్రెండ్షిప్ నచ్చదు కదా, ఇప్పుడు సేల్స్ పర్సన్తో కూడా నచ్చదా? విక్కీ, సారీ, మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, అంతే కదా? అర్థమైంది. అవును, నేను ఈరోజు ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ చేయడానికి వెళ్ళాను. కానీ ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? రేపు చెప్తాను. ఎందుకు? ఇప్పుడే చెప్పొచ్చు కదా. లేదు, నేను మీతో మాట్లాడాలి. రేపు నన్ను కలవండి. హలో, ఏమైంది తనకి? ఎందుకు ఇంత సీరియస్గా ఉంది? కొంప తీసి నా గురించి నిజం తెలిసిపోయిందా? రేపు కలిసి అంతా తెలుసుకుంటాను. మనం అసాధ్యం అనుకోకూడదు. ఎవరికి తెలుసు? మిస్ ముఖ్యరికి నా గురించి తెలిసే పిలిచిందేమో. కావచ్చు. లేదు, ఇంటి దగ్గర చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడానికి పిలిచుండాలి. కావచ్చు. మా ఇల్లని తెలిసే వచ్చాడా లేదా ఫ్రాడ్ స్టాకర్ అని ఏమైనా అనుకుంటూ ఉంటే? కావచ్చు. నేను స్టాకర్నే అయితే మిస్ ముఖ్యర వచ్చేంత వరకు అక్కడే ఉండాల్సింది. నేను అలా చేయలేదు కదా. కాబట్టి నేను వెనక్కి వెళ్ళినా బ్యాడ్ ఇంటెన్షన్ ఉందని అనుకోరు కదా. కావచ్చు. నేను నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుర్ర తక్కువ. కావచ్చు. ఏయ్, ఏంటి కావాలని ఇలా ఆడుకుంటున్నావా? తను కాల్ చేసి పిలిచింది నిన్ను ఎందుకు అని నన్ను అడిగి నువ్వు లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే దానికన్నా వెళ్ళి తననే అడగొచ్చు కదా. ఏంటి? తననా? మిస్ ముఖ్యరనా? నా బుర్ర తినే బదులు తన బుర్ర తిను. బాస్గా నువ్వు పని చేయకపోయినా జరుగుతుంది గాని నేను పని పూర్తి చేయకపోతే డెడ్ లైన్ రీచ్ అవ్వలేదని నన్నే డెడ్ బాడీగా మారుస్తారు. ఓకే, నువ్వు చెప్పిన డీటెయిల్స్ మాత్రమే వేసి ప్రజెంటేషన్ రెడీ చేశాను. సరిగ్గా ఉందో లేదో చూడు. విరాజ్, బాస్, మిస్ ముఖ్యరని అడుగు అన్నాను కదా, నిజంగానే అడగడానికి వెళ్ళిపోయాడు అనుకుంటా.
మిస్ ముఖేరా హాయ్. ఓ విక్కీ, మీరా ఇక్కడేం చేస్తున్నారు? మీరే కదా ఏదో మాట్లాడాలి అన్నారు. నేను చెప్పింది రేపు కాలేజ్ దగ్గరికి రండి అని. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసారే. ఏ రాకూడదా? అదే ఎందుకు వచ్చారు? రేపు కలిసే వాళ్ళం కదా. ఏమండి పొద్దునే కదా మీ ఇంట్లో అంత గొడవ జరిగింది. మీరు ఫోన్ చేసి కలుద్దాం అన్నప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందేమోనని నాకు భయం వేదా? భయం వేసిందా? అవును మరి, అంతా ఓకే కదా? ఆ రౌడీలు ఏమన్నా మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టారా? అలాంటిదేం లేదు. అమ్మయ్యా, మీకే ప్రాబ్లం కాలేదు కదా, అంతే చాలు. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆ, మీకు చేతనైనా హెల్ప్ చేశారు. దానికి నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. కానీ మళ్ళీ దాని గురించి అడగడానికి ఇంటి దాకా ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. అంటే నా మీద, మా ఇంటి వాళ్ళ మీద మీకెందుకంత కేర్? ఆ, ఆ, అది అవి ఒక నిమిషం మిథిల, అయిపోయింది. ఫైనల్ కరెక్షన్స్ చేస్తున్నాను. 2 నిమిషాల్లో పంపించేస్తాను. అది పర్వాలేదు, కానీ విరాజ్ ఎక్కడా? తను బానే ఉన్నాడు కదా? విరాజ్కి ఏమైంది? తను బానే ఉన్నాడు కదా. అదే, ఎక్కడున్నాడు? ఆఫీస్లో ఎక్కడ కనిపించట్లేదు. అది ఏదో పని మీద బయటకు వెళ్ళాడు మిథిల. ఆఫీస్ టైంలోనా? అదే విరాజ్ బయటకు వెళ్ళడమా? అది పర్వాలేదు, పొద్దుటి నుంచి మాట్లాడడానికి కూడా దొరకలేదు కదా అని అడిగానంతే. ఖచ్చితంగా విరాజ్ ఏదో నడిపిస్తున్నాడనేది మాత్రం నిజం. ఆ సంగతి తెలుసుకోవాలంటే ఉదయం జరిగిన గూడ్స్ బండి విషయాన్ని ఇంకా పెద్దది చేయాల్సిందే. ఇప్పుడు నేను పిలవక ముందే మా ఇంటికి వచ్చారంటే మీకిది నా ఇల్లే అని ముందే తెలుసా? లక్కీ డ్రా మా ఇంటికే వచ్చిందా? లేదా ఇది మా ఇల్లని తెలిసి మీరు లక్కీ డ్రా గిఫ్ట్ అంటూ నాటకం ఆడారా? నిజం చెప్పండి. అవును, నేను కోటేశ్వరుని.